అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహిళల ఆరోగ్యం గురించి తెలుసుకుందామండి. వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్, ఆడవాళ్ళు ఏ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మరి స్త్రీ అంటే సృష్టికి మూలం కదా, సృష్టికి ఆధారం స్త్రీ. ప్రకృతిలో స్త్రీకి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా కుటుంబం కోసం ఎంతో కష్టపడే స్త్రీ మరి తన గురించి తాను ఆలోచించుకోలేకపోతుంది. ముందు అంటే కుటుంబం గురించే ఇంపార్టెన్స్ ఇస్తుంది, తన గురించి మాత్రం తను ఆలోచించుకోవట్లేదు. దానివల్ల ఎంత సఫర్ అవుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అసలు దానికి సొల్యూషన్ ఏంటి, ఇవి మనం ఈరోజు తెలుసుకుందామండి. మరి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఫ్యామిలీ కోసం కష్టపడే స్త్రీ పిల్లల దగ్గర నుంచి భర్త, అత్తమామలు వీళ్ళందరి పనులు చక్కబెట్టిన తర్వాతే తన గురించి తను ఆలోచించుకుంటుంది. తను కనీసం ఏం ఫుడ్ తీసుకుంటుందో, ఎంత తీసుకుంటుందో, దానిలో న్యూట్రిషన్ ఉందో లేదో కూడా గమనించుకోలేక హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న స్త్రీకి మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం సొల్యూషన్ తీసుకోవాలి, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ప్రతి ఇంట్లో అంటే ఒక అమ్మగా ప్రతి ఇంట్లో కూడా స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుంది కదండి. ఒక అమ్మగా, ఒక అమ్మమ్మగా, అలాగే ఒక నానమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక పిన్నిగా, ఒక పెద్దమ్మగా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మగా, చూడండి ఇన్ని పాత్రలు పోషించే స్త్రీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పాత్రకు కూడా హెల్త్ అనేది చాలా బాగుండాలి. మరి వాళ్ళందరికీ కూడా హెల్త్ బాగుండాలి అనే ఆలోచనతోనే మన వెస్టేజ్ కంపెనీ కొన్ని ప్రోడక్ట్స్ అనేది మహిళల కోసం ప్రత్యేకంగా అందించడం జరిగింది. అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మరి అవి ఎలా పనిచేస్తాయో కూడా ఈరోజు చూద్దాం, మనం తెలుసుకుందాం. మన కోసం ప్రత్యేకంగా ఒక పాట కూడా రాశారు, చూడండి ఎంత బాగా రాశారు. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. మరి ఎంత గొప్పగా రాశారో చూడండి. స్త్రీ లేకపోతే సృష్టే లేదు, గమనమే లేదు. మరి అలాంటి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి కదా, దానికోసమే మన వెస్టేజ్లో ఉన్న ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసి శతావరి మ్యాక్స్ అండి. ఈ శతావరి మ్యాక్స్ వచ్చేసి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ శతావరి అనేది ఆస్పాగరస్ ఫ్యామిలీకి చెందిందనమాట. ఇది హిమాలయాల్లో ఎక్కువగా పండే ఒక పంట అనమాట. ఇది ఇండియా, నేపాల్, శ్రీలంకలో దొరుకుతుంది ఎక్కువగా. 1739లో దీన్ని కనుగొన్నారనమాట. శతావరి అనేది ఒక సంస్కృత పదం. దీనిని మామూలుగా పిల్లిపిచరా అంటారు. ఈ శతావరిని పిల్లిపిచరా అంటారు, పిల్లిపిచరా అని కూడా పిలుచుకుంటారనమాట. దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్గా కూడా అంటారండి. ఆయుర్వేదంలోనే ఒక మహారాణి లాగా అర్థం అనమాట. ఒక మహారాణి ఎంత ఇంపార్టెంట్ అయితే ఉంటుందో మహారాణికి, అంత ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట ఈ శతావరి మ్యాక్స్కి. మరి దీన్ని మనం ఇంటికి తీసుకొస్తే ఒక మహారాణి గారిని ఇంటికి ఆహ్వానించినట్టేనండి. అంత గొప్పగా వర్క్ చేస్తుంది, అంత గ్రేట్ అనమాట ఈ శతావరి అనేది. మరి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ శతావరిని వాడుతున్నారనమాట. అంటే చూడండి ఎంత పురాతన కాలంలో. శతావరిలో ఉండే పదార్థాలు ఏంటి, అవి ఎన్ని రకాలనేది చూద్దామండి. ఇప్పుడు శతావర్ అంటే శత అంటే 100, అలాగే వరి అంటే ప్రాబ్లమ్స్ అనమాట. అంటే 100 ప్రాబ్లమ్స్ని తీర్చగలదు అని అర్థం. దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అశోక, లుకోవరియా అనేది దీనిలో ఉంటాయన్నమాట. ఇది ముఖ్యంగా ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని వాటి మీద బాగా పనిచేస్తుంది అనమాట. మహిళల ప్రసవ సమయం తర్వాత చాలామంది తల్లులు న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల బిడ్డకి పాలు అనేది ఇవ్వలేరు. తను ఆ టైంలో ఆల్రెడీ చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది. డెలివరీ టైంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రతి లేడీకి తెలిసిన విషయమే, ప్రతి ఒక్క తల్లికి తెలిసిన విషయమే. కానీ ఆ పరిస్థితిలో ఉన్నా సరే బిడ్డ ఆకలి కోసం ఏడ్చింది అనుకోండి, ఆ తల్లి తట్టుకోలేదు.
ఏ తల్లి తట్టుకోలేదు. మరి చూడండి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బిడ్డ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఆ తల్లి ఆ టైంలో. మరి ఈ విషయం ప్రతి తల్లికి అర్థమైన విషయమే. మరి ఇంతకీ అసలు పాలు ఇవ్వలేకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే న్యూట్రిషన్ పరంగా కదా. ఏ తల్లి అయినా సరే తన సర్వస్వం తన బిడ్డే అనుకుంటుంది. తన బిడ్డే ఒక అపూర్వం అనుకుంటుంది కదా. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, మన ఇంట్లో లేకపోతే టైంకి ఫుడ్ లేకపోతే పక్కింట్లో అయినా అడిగి తీసుకొచ్చి మరీ పెడదాం కదండి. మరి చంటి బిడ్డలకి పాలే ఆహారం, వాళ్ళకి పాలే కావాలి. మరి ఆ పాలు ఎక్కడ దొరుకుతాయి? తల్లి పాలంటే మాటలు కాదు కదా, ఎవరంటే వాళ్ళు ఇచ్చేది కాదు కదా, తల్లి మాత్రమే ఇవ్వగలదు తల్లి పాలు. మరి ఆ పాలు ఆహారంగా వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి. అదే వాళ్ళకి జీవనాధారం పిల్లలు పెరిగేంత వరకు కూడా. మరి వాళ్ళకి ఖచ్చితంగా పాలే కావాలి. ఆహారం అయితే దొరుకుతుంది కానీ తల్లిపాలు దొరకవు కదండి. అందుకే అలాంటి తల్లుల కోసం పాలు పుష్టిగా రావడానికి మన శతావరి అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళకి. ఇంకా శతావరి వచ్చేసి మెమొరీని పెంచుతుందండి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది అనమాట. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే క్యాన్సర్ అనే అతిపెద్ద జబ్బు అందరికీ తెలిసిన విషయమే కదా, అది పెద్ద జబ్బు అనేది. మరి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడుతుంది. ఈస్ట్రోజన్ ప్రాబ్లం అంటే మెన్సెస్ ప్రాబ్లం అప్ అండ్ డౌన్స్ని సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా గర్భాశయ సమస్యలు, అలాగే ప్రత్యుత్పత్తి సమస్యలు, జీర్ణ సమస్య, ఋతుక్రమ సమస్యలను, హెవీ బ్లీడింగ్, చాలామంది లేడీస్లో ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్లో హెవీ బ్లీడింగ్, హెవీ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ సమస్య వినిపిస్తూ ఉంది ఇప్పుడు. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి. అలాగే ఇన్ఫెర్టిలిటీ, కిడ్నీ సమస్యల నుంచి కూడా సేవ్ చేస్తుంది. నాడీ సంబంధ రుగ్మతల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, అంటే అజీర్ణం అంటాం కదా, అంటే తిన్నది అరగకపోవటం, సరిగ్గా అరుగుదల లేకపోవటం, అలాంటి దాని నుంచి కూడా సేవ్ చేస్తుంది. ఇంకా కడుపులో నొప్పి, కడుపులో మంట లాంటివి కూడా తగ్గిస్తుంది. పొట్టలో పుండ్లు అంటాం కదా, అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ముదిరితే అల్సర్గా తయారవుతుంది. ఆ అల్సర్లను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇంకా కంటి సమస్యలకు, మోకాళ్ళ నొప్పి సమస్యలకి రక్షణ ఇస్తుంది. తక్కువగా ఉన్న వాళ్ళకండి, చాలా తక్కువగా ఉన్న వాళ్ళు, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వాడకూడదు శతావరిని. ఇలా మెనోపాజ్ సమస్యల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓరల్ ఇన్ఫెక్షన్స్ అంటే పంటి సమస్యలకి బాగా పనిచేస్తుంది. ఎర్ర రక్త కణాల అభివృద్ధికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బ్యూటీ థెరపీలో ఇది ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. శరీర ఉష్ణోగ్రతని తగ్గుదలకి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా వేడిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది శతావరి. ఇది ఇంకా ఓవరిన్ అంటే అండాశయం పెరుగుదలలో చాలామందికి పిల్లలు కలగని వాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఓవర్ హీట్ వల్ల. అలాంటి వాళ్ళకి ఎండోమెట్రిసిన్ అనే గర్భాశయం యొక్క పొర కణజాలం గర్భాశయ కుహరం వెలుపల పెరిగినప్పుడు ఈ పరిస్థితి అనేది ఎండోమెట్రోసియస్ అంటారనమాట. అలాంటి పరిస్థితిలో కూడా బాగా, మరి అలాంటి వాళ్ళలో తల్లి అని పిలిపించుకోవాలి, అమ్మ అని పిలిపించుకోవాలని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మరి అలాంటి వాళ్ళకి అద్భుత వరం ఈ శతావరి మ్యాక్స్. అలాగే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి థైరాయిడ్ స్టార్ట్ అయిందన్న వాళ్ళకు ఉపయోగపడుతుందండి. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ, ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉపయోగపడదు, వాళ్ళు వాడకూడదు. ఇంకా సర్వికల్ మ్యూకస్ సీక్రియేషన్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఫెలోషియన్ నాళాలు అడ్డంకులను తొలగిస్తుంది. ఇందాక చెప్పుకుందాం కదా, పిల్లలు కలగని వాళ్ళకి గర్భాశయం ఫలదీకరణ అనేది జరిగేలాగా చేస్తుందన్నమాట శతావరి. అలాగే అండం పెరుగుదలకు సహకరిస్తుంది. ప్రసవానికి ముందు వాడినట్లయితే ఈజీ ప్రసవం అనేది జరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అనమాట. ఇది శతావరి యొక్క ఉపయోగాలండి. మరి ఇది వాడకూడని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవరో చూద్దాం.
మరి ఆల్రెడీ పాలు పుష్కలంగా ఉన్న తల్లులు వాడాల్సిన అవసరం లేదు, ఇంకా పాలు ఎక్కువైపోతాయి. అలాగే దురద ర్యాషెస్ ఉన్న వాళ్ళు వాడకూడదు. అలాగే నీళ్ళ విరోచనాలు అంటారు కదా, ఎక్కువ మోషన్స్ అయ్యే టైంలో వాడకూడదండి. ఇది డయాబెటిక్ పేషెంట్లు కూడా వాడకూడదు. ఇంకా నీరసంగా ఉన్న టైంలో కూడా ఈ శతావన్నీ యూజ్ చేయకూడదు. అలాగే ఇక్కడ చూడండి, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా వాడకూడదండి. మరి అలాగే వచ్చేసి పీరియడ్ టైం ఏదైతే ఉందో ఆ 5 days కూడా ఈ శతావన్నీ యూజ్ చేయకూడదు లేడీస్. ఇది లేడీస్కి ప్రత్యేకమైన ప్రోడక్ట్. ఆడవాళ్ళకి నిజంగా దొరికిన ఒక అదృష్ట వరం శతావరి మ్యాక్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ అవ్వచ్చు చూస్తాం కదా. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. రోజుకు 3 సార్లు అనేది మనం తీసుకోవచ్చు. ఇది ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకో అద్భుతమైన ప్రోడక్టు క్రాన్బెర్రీ అండి. రెండో ప్రోడక్ట్ వచ్చేసి మరి దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎలా వర్క్ చేస్తుందో. దీన్ని యాంటీ ఆక్సిడెంట్ యొక్క భాండాగారాలు అంటారు. అలాగే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, షుగర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారండి. మరి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా. డిమెనోస్ అనేది 500 mg ఉంటుందన్నమాట. దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండిస్తారనమాట. దీని పళ్ళు, ఆకులను కూడా మూత్రాశయ సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగిస్తారు. అలాగే లివర్, స్టమక్ అసమతుల్యత అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, లివర్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేలా చేస్తుంది. ఇంకా చాలామంది స్త్రీలు ఇబ్బంది పడుతున్న విషయం వైట్ డిశ్చార్జ్. ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది చాలామంది లేడీస్లో ఉంటుంది. దాన్ని తగ్గించడానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్నే తెలుగులో తెల్లబట్ట అంటారు. అలాంటి ప్రాబ్లంను కూడా క్యూర్ చేస్తుంది అనమాట. అలాగే గాయాలు మానటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వచ్చేసి UTI, ఈ ప్రాబ్లంని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. మరి అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి కానీ, మంట కానీ, బ్లడ్ పట్టడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ని బాగా క్యూర్ చేస్తుంది అనమాట ఈ క్రాన్బెర్రీ. అలాగే మెమొరీకి, చర్మ వ్యాధులకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దంతం, చిగుళ్ళు, నోటి దుర్వాసన రాకుండా ఉపయోగపడుతుంది. అలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందండి ఈ క్రాన్బెర్రీ. అలాగే బరువు తగ్గడానికి కూడా క్రాన్బెర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఈ క్రాన్బెర్రీలో విటమిన్ C, A, E విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. మరి చర్మం, జుట్టు సౌందర్యం కోసం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా జ్వరం, కిడ్నీ సమస్యలు, బ్లాడర్ సమస్యలను తగ్గిస్తుంది. చాలామందికి యూరిన్ కంట్రోల్ అవ్వదు, చాలామందికి యూరిన్ కంట్రోలేషన్ అనేది ఉండదు. అలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. దీన్నే IU అంటారు. అంటే ఇది కంటిన్యూషన్ ఆఫ్ యూరిన్ అని, నీరుడు కంట్రోల్ కాకపోవటం అని అర్థం అనమాట. అలాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఇంకా కిడ్నీలో రాళ్ళను తగ్గిస్తుంది. యూరిన్లో బ్లడ్ పట్టాన్ని తగ్గిస్తుంది. ఇంకా వచ్చేసి క్లౌడీ యూరిన్ అంటే యూరిన్ అనేది తెల్లగా చీములాగా వెళ్ళిపోతూ ఉంటుందండి చాలామందిలో. ఈ తెల్లగా చీములాగా వెళ్ళేదాన్ని అరికట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మిల్కీ యూరిన్ అని కూడా అంటారు దాన్ని. ఆ సమస్యని తగ్గించేస్తుంది. అలాగే ఈ క్రాన్బెర్రీని వాడకూడని వాళ్ళు ఎవరో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సమస్యలు ఉన్న వాళ్ళు వాడకూడదు అనమాట. డయాబెటిక్ పేషెంట్లు, ఇందాక చెప్పుకున్నాం కదా షుగర్ ఫ్రూట్ అని కూడా అంటారని, అందుకోసం షుగర్ ఉన్న వాళ్ళు ఇది క్రాన్బెర్రీని యూజ్ చేయకూడదు. అలాగే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడకూడదు. పాలిచ్చే తల్లులు అనేవాళ్ళు వాడకూడదు అనమాట ఈ క్రాన్బెర్రీని. ఎలా వాడాలి అంటే రోజుకి 1 లేదా 2 క్యాప్సిల్స్ భోజనంతో పాటు మనం క్రిల్ ఆయిల్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ క్రాన్బెర్రీని కూడా అలా యూజ్ చేయాలి. 2 పూట్ల వేసుకుంటే సరిపోతుంది. మరి ప్రాబ్లమ్స్ రాకూడదు అని ముందస్తు జాగ్రత్తగా వాడుకునే వాళ్ళు 1 పూట అయితే సరిపోతుంది. ఇక మూడవది వచ్చేసి ఫోలిక్ ఐరన్ అండి. ఈ ఫోలిక్ ఐరన్ ఎంత ఇంపార్టెంటో మనం ఈ క్రితం సెషన్స్లో కూడా మాట్లాడుకున్నామండి. ఫోలిక్ ఐరన్ బ్లడ్ పర్సంటేజ్ అనేది లేడీస్కి చాలా చాలా అవసరం. మరి ఆ బ్లడ్ పట్టడానికి
ఈ ఫోలిక్ ఐరన్ ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది, ఖచ్చితంగా లేడీస్ అందరూ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతోమంది స్త్రీలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం రక్తహీనత. మన వెస్టీజ్లో ఐరన్ ఫోలిక్ అనే ప్రోడక్ట్ ఎలా తయారైందంటే, దీనిలో ఏముందంటే ఐరన్ ప్లస్ ఫోలిక్ ప్లస్ జింక్ ప్లస్ విటమిన్ సి ఇంకా B12 పుష్కలంగా ఉంటాయన్నమాట దీనిలో. మరి ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి పెంచుతుంది, అలాగే రక్తాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కంపల్సరీ వాడాల్సిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అన్నమాట. ఇంకా ఇది పుట్టే బిడ్డలో మెదడు అభివృద్ధికి అంటే క్రాఫ్ట్ అంటే నుదురు తయారీలో హెల్తీగా ఉండటానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా అలాగే మనకి ముందస్తు ప్రసవాన్ని నివారిస్తుంది. అంటే చూడండి, కొంతమందికి 7 monthsలో డెలివరీ అవటం, 8 monthsలో డెలివరీ అవటం ఇలా వస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని నివారిస్తుంది అనమాట. కరెక్ట్గా మంత్స్ నిండిన తర్వాత డెలివరీ అయ్యేలా చేస్తుంది ఈ ఫోలిక్ ఐరన్. అంటే చూడండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా మన ఫోలిక్ ఐరన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే అధిక రక్తపోటుని నివారిస్తుందండి. ఇంకా అలసట రాకుండా కాళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవటం, అలాగే తరచుగా తలనొప్పి రావటం, జలుబు రాకుండా చూస్తుంది. ఇవన్నీ కూడా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండటం వల్ల వచ్చే సిమ్టమ్స్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. 6 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే, అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలు వాడకూడదు, 6 సంవత్సరాల నుంచి పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా వాడుకోవచ్చు. అలాగే కొన్ని పరిస్థితుల్లో ఇది వాడకూడదండి. అదేంటి అంటే స్టమక్ అప్సెట్ అయినప్పుడు, అంటే మోషన్స్ అయ్యేటప్పుడు వాడకూడదు, లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు వాడకూడదు. స్పిర్లినా వాడేవాళ్ళు కూడా వాడకూడదు. అంటే స్పిర్లినాకి కాల్షియంకి 4 hours గ్యాప్ అనేది ఉండాలి. అలాగే ఫోలిక్ ఐరన్కి కాల్షియంకి కూడా 4 hours అనేది గ్యాప్ ఉండాలి. ఈ 3 ఎవరైతే వాడుకుంటారో 4 hours గ్యాప్ తీసుకొని వాడుకోవాలి. అలాగే ఇలా మనం ఫోలిక్ ఐరన్ ఉదయం 1 సాయంత్రం 1 యూజ్ చేసుకోవాలండి. పరగడుపున యూజ్ చేసుకోవాలి. ఉదయం 1 సాయంత్రం 1. కొంచెం వికారంగా ఉంటుంది. ఈ వికారంగా ఉన్నప్పుడు నిమ్మకాయ జ్యూస్ని వాటర్లో పిండుకొని ఆ వాటర్తో యూజ్ చేసుకోవాలి. మరో అద్భుతమైన ప్రోడక్ట్ హర్వోన్ అండి. ఈ హర్వోన్ వచ్చేసి అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్న మహిళ, అంటే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ తనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా భరించే మహిళ అమలు కోసం వెస్టీజ్ కంపెనీ హర్వోన్ ప్రోడక్ట్ని తయారు చేసి అందించారు. అలాగే మహిళలను ప్రతి ఇంట్లో కూడా ఒక హీరోలో చూడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పనులు బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతిరోజు గడుపుతున్న మహిళ. మరి అలాంటి వారి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. మరి అలాంటి మహిళలు ప్రతి నెల కూడా మంత్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కదా. మహిళలకి ఆ టైంలో వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మరి కొంతమంది స్త్రీలకు ఆ టైంలో చిరాకు, కోపం, విపరీతమైన కడుపు నొప్పి, ఇంకా బ్రెస్ట్లో నొప్పి, అతిగా బ్లీడింగ్ అవ్వటం, నీరసం, విపరీతమైన అలసట, తలనొప్పి, తల తిరగటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, ఏ పనైనా సరే ఏకాగ్రతగా చేయలేకపోవటం, ఇంకా వచ్చేసి మూత్ర సమస్యలు, జాయింట్స్ పట్టేయటం, జాయింట్స్ దగ్గర పుండ్లు పడి విపరీతమైన నొప్పి రావడం, అలాగే శరీరం పైన వేడి ఆవిర్లు రావటం, చర్మం పొడిబారిపోవటం, చర్మం పలచబడటం, ఇంకా దురద రావటం, గుండె దడ, రాత్రులు చెమటలు ఎక్కువగా పట్టడం, ఇంకా ఇన్ని సమస్యలు మహిళలను చుట్టుముట్టేసరికి ఎవరికి చెప్పాలో తెలియదు. ఇవన్నీ కూడా ప్రతి లేడీ అంటే 100కి 50% లేడీస్లో ఉండే ప్రాబ్లమ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి చాలా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్న సమస్యలు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఖచ్చితంగా కదా. మరి వీటన్నిటికి కూడా సొల్యూషన్ చూద్దాం. ఇలా ఉన్నా సరే ఎవరికి చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు, తోచని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు బయటికి చెప్పుకోలేము, దాచుకోలేము కదండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. మరి చూడండి, ఈ పరిస్థితిలో కూడా కుటుంబం బాధ్యతల్లో మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకోవటం మన బాధ్యత. చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ మన ఇబ్బందిని మనం పట్టించుకోము. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాదు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేము కొన్ని ప్రాబ్లమ్స్.
మరి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మహిళలను ప్రొటెక్ట్ చేయడానికి మన వెస్టేజ్ మార్చి 8, 2022 మహిళా దినోత్సవం రోజు, విమెన్స్ డే రోజు లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ హర్వన్ ప్రోడక్ట్ని. ఈ షీ ఈజ్ మై హీరో అనే ట్యాగ్ లైన్తో రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ప్రోడక్ట్ని. మరి దీనిలో ఏమున్నాయి, మనకి ఎలా పనిచేస్తాయి అనేది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. దీనిలో ఈవినింగ్ ప్రైమ్ రోజ్, అలాగే జింగో బిలోబా, ఇంకా అమినో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ఇంకా ప్రోటీన్స్, గ్రీన్ టీ అట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి ఇది మనకి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ అండి. దీనిలో ఏమున్నాయంటే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అంటే లినో యాసిడ్స్, గానోలినిక్ యాసిడ్స్ అనేవి కూడా దీనిలో ఉన్నాయి. ఇవి స్త్రీల శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని సరిచేస్తాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు, షుగరు, ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎలర్జీస్కి, మెంటల్ స్ట్రెస్ పోవటానికి, బ్రెస్ట్ క్యాన్సర్ అవి రాకుండా ఉండటానికి, మెన్సెస్ ప్రాబ్లమ్స్కి ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు రెండవది జింగో బిలోబా గురించి తెలుసుకుందామండి. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అందువల్ల మెదడు పనితీరుని బాగా ఉండేలా చూస్తుంది, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఇది పూర్తిగా మొక్కల నుండి సేకరించబడింది అనమాట. ఇది పూర్తి శాకాహార ప్రోడక్ట్ ఈ హర్వోన్ అనేది. చూసారు కదా ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఎలా పనిచేస్తాయో. మరి ఎలా వాడుకోవాలో కూడా చూద్దామండి. హర్వోన్ క్యాప్సిల్ రోజుకు ఒకటి సరిపోతుందండి. భోజనం తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇది రోజుకు ఒక సప్లిమెంట్ అయితే సరిపోతుంది అనమాట. ఇక 5వదండి హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈ సప్లిమెంట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అనేది. మన శరీరంలో హెయిర్, నెయిల్, స్కిన్ వాటి ఫెజరిక్ ఫంక్షన్లో ఉంటాయి. మరి ఈ హెయిర్, నెయిల్, స్కిన్ ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా మన బాడీకి అందాన్ని యాడ్ చేస్తాయి. డ్యామేజ్ స్కిన్, డ్యామేజ్ హెయిర్, డ్యామేజ్ నెయిల్స్ ఇవన్నీ కూడా మన బాడీకి చాలా హార్మ్ఫుల్ కదా. ఇవి మనకు తెలియకుండానే ఎంతో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఒక సర్వే ప్రకారం మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇండియాలో 73% అంటే 73% మంది లేడీస్కి కూడా వారి ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తున్నారనమాట. దీన్నే ఫ్రీ ఏజింగ్ అని కూడా అంటారనమాట. మనకు బయటకు కనిపించే స్కిన్, నెయిల్, హెయిర్ని చూసి, అంటే ఫిజికల్ అపిరియన్స్ని చూసి ఫ్రీ ఏజింగ్ని ఐడెంటిఫై చేయొచ్చు ఖచ్చితంగా కదండి. పాతకాలంలో అయితే అంతే, గోల్డ్ని చర్మాన్ని పట్టే వాళ్ళ లోపల ఉండే ప్రాబ్లమ్స్ను కూడా చెప్పేవాళ్ళంట. అలాగా ఇలా తక్కువ ఏజ్లోనే ఎక్కువ వయసు ఉన్న వారిలాగా కనిపిస్తూ ఉన్నారని రీసెర్చ్లో. మరి ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు రీజన్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, తెలుసుకుందాం మనం కూడా. మనకి చాలా అర్థమవుతుంది కదా రీజన్ ఏంటి అంటే, యూవీ కిరణాలు, అల్ట్రావైరస్ కిరణాలు అనేది సూర్యుడి నుంచి డైరెక్ట్గా మన చర్మం పైన, జుట్టు పైన, స్కిన్ పైన పడటం వల్ల ఈ పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. ప్యూర్ న్యూట్రిషన్ వల్ల కూడా అండి. ఇంకొకటి ఏంటి అంటే, ప్యూర్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల పోషక విలువలు తక్కువగా ఉండటం వల్ల డ్యామేజ్ అవుతాయి. ఇంకా వచ్చేసి స్ట్రెస్ ఎక్కువ, అంటే ఒత్తిడికి గురవ్వటం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల, సన్లైట్ వల్ల బాడీలో వాటర్ తక్కువ అవటం వల్ల కూడా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇంకా వచ్చేసి టాక్సిన్స్ ఎక్కువగా బాడీలో పేరుకుపోవటం వల్ల, ఇంకా ఫ్రీ రాడికల్స్ అటాక్ చేయటం వల్ల మన శరీరంలో హెయిర్, నెయిల్, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. మరి హెయిర్, నెయిల్, స్కిన్ డ్యామేజ్ అవ్వకముందే మనం కాపాడుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఆ హెల్త్ ఇష్యూస్ రావు, అలాగే స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదు కదా. మరి దానికోసం వెస్టీజ్ హెయిర్, నెయిల్, స్కిన్ అనేది క్యాప్సూల్ ఉపయోగించడం వల్ల మన చర్మం, గోళ్ళు, అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటాయండి. మరి ఈ క్యాప్సూల్స్ ఏం చేస్తాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. ఈ హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్స్ ఒక యూనిక్ ఫార్మేషన్తో తయారు చేయబడ్డాయి అన్నమాట. ఇవి
హెయిర్ లాస్ని తగ్గిస్తాయి, ఇంకా పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, స్కిన్ గ్లో అవ్వడానికి ఉపయోగపడుతుంది, హెయిర్ని స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, పొల్యూషన్ వల్ల పాడవకుండా చూస్తుంది, ఇంకా ఆరోగ్యకరమైన గోల్డ్ కోసం ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ టీ అట్రాక్ట్, అలాగే బోరేజ్ ఆయిల్, అమినో యాసిడ్స్, విటమిన్ ఈ, B6 అండ్ ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇంకా మినరల్స్ మెగ్నీషియం, జింక్, సెలీనియం, బయోటిన్ అండ్ ఐరన్ కూడా ఉంటాయి దీనిలో. మరి ఈ బోరేజ్ ఆయిల్ చేసే ఉపయోగాలు ఏంటి అంటే మన స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది, ఇంకా మాయిశ్చరైజర్గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా వచ్చేసి స్కిన్ మాయిశ్చరైజర్ని రీస్టోర్ చేస్తుంది, స్కిన్ని ఇన్ఫ్లమేషన్ నుండి కాపాడుతుంది. చూడండి, స్కిన్ని సాఫ్ట్గా ఉంచడమే కాదు, ఇంకా మాయిశ్చరైజర్ని రీస్టోర్ చేస్తుంది, ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తుంది. అలాగే మరి గ్రీన్ టీ అట్రాక్ట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది, ఫ్రీ రాడికల్స్తో పోరాడి మనకి యాంటీ ఏజింగ్ని ఇస్తుందన్నమాట. టోటల్గా వెస్టేజ్ హెయిర్ అండ్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్స్ వచ్చేసి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. టోటల్గా మన బాడీ అంతా కూడా చాలా సాఫ్ట్గా అలాగే గ్లోగా మాయిశ్చరైజర్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఏజ్నింగ్ తెలియకోకుండా చేయడానికి ఈ హెయిర్ స్కిన్ నెయిల్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన స్కిన్ డ్యామేజ్ నుంచి రక్షించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. మన స్కిన్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్గా ఉండేలా చేస్తుంది, స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండేలాగా ఉపయోగపడుతుంది. ఫ్రీ ఏజ్నింగ్ బారిన పడకుండా ఉపయోగపడుతుందండి. జుట్టు ఒత్తుగా రావడానికి, బాగా పొడవుగా పెరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మరి అలాగే గోల్డ్ ఆరోగ్యంగా అందంగా పెరిగేలాగా చేస్తుంది. మరి వెస్టీజ్ హెయిర్ నెయిల్ స్కిన్ ఈ సప్లిమెంట్ ఎలా వేసుకోవాలి అంటే రోజుకు 2 క్యాప్సూల్స్ అండి. భోజనం తీసుకున్న తర్వాత రోజుకు 2 క్యాప్సూల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఉదయం 1, సాయంత్రం 1. మరి ఆడవాళ్ళ అందానికి అలాగే వాళ్ళ ఏజ్నింగ్ తెలియకుండా ఉండటానికి ఈ సప్లిమెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంతోపాటు క్రీమ్స్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని లేడీస్ అందరూ కూడా హెల్దీ అండ్ యాక్టివ్గా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ బిజినెస్ పరంగా కానీ హెల్త్ సప్లిమెంట్స్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్లో మెసేజ్ కూడా చేయొచ్చు. ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.